ఒక పెద్ద అరణ్యంలో ఒక సింహం ఉండేది. అది బలంగా ఉండేది. అందరూ దానికి భయపడేవారు. ఒకరోజు అది గట్టిగా ఇలా చెప్పింది, ఈ అరణ్యంలో నన్ను మించినవాడు ఎవరూ లేరు. నేనే రాజును, నేనే గొప్పవాడిని అని పలికేది గర్వంగా. కోతులు ఇది విని చప్పట్లు కొట్టాయి. జింకలు భయంతో పరిగెత్తాయి. ఏనుగులు కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాయి. కానీ ఇదంతా ఆకాశంలో ఒక గద్ద నిశ్శబ్దంగా చూస్తుంది. కొన్ని నిమిషాల్లో ఒక్కసారిగా తుఫాను. అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. భారీ వర్షం కురిసింది. సింహం గర్జించడానికి ప్రయత్నించింది, కానీ మెరుపు శబ్దం దాని గర్జన కంటే బలంగా ఉంది. అది చెట్టు కిందకు పరిగెత్తింది. అప్పుడు ఒక చిన్న చీమ వర్షపు నీటిలో పోరాడుతోంది, తన గూడును కోల్పోయి. సింహం అది చూసింది. అప్పుడు గద్ద కిందకు వచ్చి అడిగింది, సింహమా, నువ్వు గొప్పవాడిని అంటున్నావు, ఈ వర్షాన్ని ఆపగలవా? పోనీ మెరుపును ఆపగలవా? సింహం తల వంచింది, నా వల్ల కాదు అన్నట్లు. కొంతసేపటి తర్వాత వర్షం ఆగింది. ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు కనిపించింది. ఏనుగు మెల్లగా చెప్పింది, ఆకాశాన్ని నియంత్రించేది దేవుడే అని. జింక చెప్పింది, ప్రాణమిచ్చేది దేవుడే అని. చిట్టి చీమ చెప్పింది, చిన్నవారిని కాపాడేది దేవుడే అని. అప్పుడు సింహం కూడా మృదువుగా చెప్పింది, దేవుడు మనందరికంటే గొప్పవాడు అని. ఈ కథ యొక్క నీతి, పెద్దవాడైనా చిన్నవాడైనా ప్రతి జీవికి ప్రాణం ఇచ్చింది దేవుడే. మన బలం, మన గొప్పతనం తాత్కాలికం, కానీ దేవుని మహిమ శాశ్వతం.